ఏమండి అబ్బాయి పాస్ అయ్యాడా? పాయసం చేస్తాను. పాయసం కాదు, పాయసం కలిపెట్టి వెదవకి. చిచే అంటే మళ్ళీ పోయిందా మావయ్య? ఫెయిల్ అయ్యే ఛాన్సే లేదే. బానే రాశానే, మిస్ అయి ఉంటుంది. నాన్న, నా ముందు వెనకాల నంబర్లు చూడు. ఎందుకురా? వాళ్ళ పేపర్స్ లో చూసి రాసావా? వాళ్ళే నా పేపర్ లో చూసి రాశారు. అందుకే వాళ్ళు కూడా పోయాయి. అమ్మయ్యా, వాళ్ళు పోయినాయా? నెల తక్కువ వెదవా. 2 ఏళ్లలో పూర్తి చేస్తున్న ఇంటర్మీడియట్ లో 10 గుంజలో పాతిపోయావు. నీతో చదువుకున్న ఎదవలందరూ పెద్ద పెద్ద ఉద్యోగాల్లో సెటిల్ అయిపోయారా? ఆ ఎదవలతో మనకి ఎత్తు నాన్న. రేయ్, ఎదవ సన్నాయి సంగీతాలు ప్లే చేసావంటే నేను చంపేస్తాను. ఇంకో ఇడ్లీ తిన్నా. రేయ్ జోకర్ వెదవా, నేను ఇలా తిడుతుంటే తినేలా సహిస్తుందరా నీకు? అదేంటో నాన్న, పద్దు చేత్తో టిఫిన్ తింటుంటే మీ తిట్లు కూడా ఆమ్లెట్ లా అరిగిపోతున్నాయి. ఏంటండి అలా తిడతారు పసిగుడ్డుని? వీడు పసిగుడా? పెళ్లి చేస్తుంటే వీళ్ళంటి పనికి మాలిన వాళ్ళని 10 మందిని కానీ ఉండేవాడు. మరీ 10 మందినా? ఊరుకోండి నాన్న, సిగ్గేస్తుంది. సిగ్గు లేదురా నీకు? ఎప్పుడు బాగుపడతావురా? పొద్దున్న లేచినప్పటి నుంచి ఆ పనికి మాలిన బ్యాచ్ తో నాటకాలంటూ తిరగడం. చిచి, తమ్ముడు గురించి టెన్షన్ పడకు, చూస్తూ ఉండు. ఏదో ఒక రోజు మీరు గర్వపడే స్థాయికి తప్పకుండా వస్తాడు. రేయ్, మీరంతా ఇలా గారాపం చేపెట్టి వాడు ఏ బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నాడు.